నమస్కారం. నేను చందు. సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్. సీఏపీఎఫ్ ఏసీ 2024 నోటిఫికేషన్. యూనిఫామ్ సర్వీసుల్లో చేరాలనే లక్ష్యంతో పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు చక్కని అవకాశం ఇది. సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా సీఏపీఎఫ్ ఏసీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా డిగ్రీతోనే కేంద్ర సాయుధ బలగాల్లో గెజిటెడ్ ర్యాంకుతో యూనిఫామ్ సర్వీస్ను సొంతం చేసుకోవచ్చు. తద్వారా దేశ అంతర్గత భద్రతలో కీలకమైన సాయుధ దళాల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో సీఏపీఎఫ్ ఏసీ 2024 నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక విధానం, రాత పరీక్ష, ప్రిపరేషన్ తదితర వివరాలు ఎట్లున్నాయో చూద్దాం. మొత్తానికి 5 దళాల్లో మనకు వేకెన్సీలు ఉన్నాయి. 506 పోస్టులు. సీఏపీఎఫ్ ఏసీ కమాండెంట్ అసిస్టెంట్ 2024 నోటిఫికేషన్ ద్వారా 5 దళాల్లో మొత్తం 506 పోస్టులను భర్తీ చేయనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. వీటిలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పీఎస్ఎఫ్ 186, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ 120, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐపిఎఫ్ 100 పోస్టులు, ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు 58, సశస్త్ర సీమ బళ్ళు 42 పోస్టులు. మరి ఏమేమి అర్హతలు కావాలి అంటే, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పాస్ అయితే సరిపోతుంది. కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు ఆగస్టు 1, 2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. వీటితో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి 3 అంచెల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. యూపీఎస్సీ చేపట్టే సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎంపిక ప్రక్రియ మొత్తం 3 దశల్లో జరుగుతుంది. అది రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ. తొలి దశలో రాత పరీక్ష. ఎంపిక ప్రక్రియ మొదటి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ రాత పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ 250 మార్కులకు, పేపర్ 2 జనరల్ స్టడీస్ ఎస్ఏ కాంప్రిహెన్షన్ 200 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 450 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పేపర్ 1కు 2 గంటలు, పేపర్ 2కు 3 గంటల సమయం కేటాయించారు. పరీక్ష పెన్ను పేపర్ విధానంలో ఉంటుంది, అంటే ఆఫ్లైన్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ తరహాలో జరిగే పేపర్ 1 నెగిటివ్ మార్కింగ్ నిబంధన అమలవుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 3వ వంతు మార్కులు తగ్గిస్తారు. ఇక పేపర్ 1 విషయానికి వస్తే, ఈ పేపర్లు జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇందులో సమకాలీన అంశాలపై అవగాహన, జనరల్ నాలెడ్జ్ను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. భారత చరిత్ర, రాజ్యాంగం, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, పర్యావరణం, జీవ వైవిధ్యం, కరెంట్ అఫైర్స్ తదితర అంశాలను ప్రిపేర్ కావాలి. ఇక పేపర్ 2 విషయానికి వస్తే డిస్క్రిప్టివ్ విధానం ఉంటుంది. పేపర్ 2 డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో పార్ట్ ఏ జనరల్ స్టడీస్, పార్ట్ బి ఎస్ఏ అండ్ కాంప్రిహెన్షన్ 2 విభాగాలు ఉంటాయి. పార్ట్ ఏలో ఎస్ఏ క్వశ్చన్స్ అడుగుతారు. ఎస్ఏ రైటింగ్ విభాగంలో నిర్దేశిత అంశాలపై 300 పదాలకు మించకుండా వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. పార్ట్ ఏకు 80 మార్కులు కేటాయించారు. పార్ట్ బి 120 మార్క్స్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రేసెస్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, రీడింగ్ కాంప్రిహెన్షన్లపై ప్రశ్నలు ఉంటాయి. రెండో దశ పీఈటీ. తొలి దశ రాత పరీక్షలో పేపర్ 1, 2లో నిర్దేశిత కట్ ఆఫ్ సొంతం చేసుకున్నాక అభ్యర్థులకు రెండో దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది 4 విభాగాల్లో 100 మీటర్ల పరుగు పందెం, 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఉంటుంది. వీటిని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి. ఇందులో పురుషులు, మహిళలకు వేరువేరు సమయాలు ఉంటాయి. లాంగ్ జంప్ విభాగంలో గరిష్టంగా 3 సార్లు పోటీ పడే అవకాశం ఉంటుంది. షార్ట్ పుట్ నుంచి మహిళలకు మినహాయింపు ఉంది. ఇవన్నీ అయిపోయాక పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్ష. ఫిజికల్ ఎఫిషియన్సీలో టెస్టులో ప్రతిభ చూపిన ఆధారంగా నిర్దేశిత కట్ ఆఫ్ సాధించిన వారితో మెరిట్ జాబితా రూపొందిస్తారు. వీరికి చివరిగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకి 150 మార్క్స్ కేటాయించారు. గ్రూప్ ఏ గెజిటెడ్ కొలువు. 3 దశల ఎంపిక ప్రక్రియలో ప్రతిభ చూపిన ఆధారంగా తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు సాధించిన ర్యాంకు, సర్వీస్ ప్రిఫరెన్స్ ఆధారంగా శాఖను కేటాయిస్తారు. ఆ తర్వాత ఏడాది వ్యవధిలో ఆయా దళాల్లో శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి గ్రూప్ ఏ గెజిటెడ్ హోదాతో అసిస్టెంట్ కమాండెంట్ కొలువులు సొంతమవుతున్నాయి. మరి ప్రమోషన్ ఎక్కడి వరకు ఉంటుందంటే డీజీ వరకు ఉంటుంది. అసిస్టెంట్ కమాండెంట్గా కొలువులో చేరి 6 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే డిప్యూటీ కమాండెంట్ పదోన్నతి లభిస్తుంది. 6 నుంచి 12 సంవత్సరాల సర్వీస్తో రెండో ఇన్ఛార్జ్ కమాండెంట్గా, 16 నుంచి 20 ఏళ్ల సర్వీస్తో కమాండెంట్ హోదా, 20 నుంచి 23 ఏళ్ల సర్వీస్తో డిఐజీ, 23 నుంచి
26 ఏళ్ల సర్వీస్‌తో ఐజీ హోదాకు చేరుకునే అవకాశం ఉంటుంది. కెరీర్‌లో అత్యంత ప్రతిభ పాటవాలు చూపితే అడిషనల్ డైరెక్టర్ జనరల్ హోదాను కూడా సొంతం చేసుకోవచ్చు. ఇక ముఖ్య సమాచారం విషయానికొస్తే దరఖాస్తు విధానం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 14 మే 14. దరఖాస్తులో ఎడిట్ ఆప్షన్ మే 15-21. సీఏపీఎఫ్ రాత పరీక్ష ఆగస్టు 4కు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం. వెబ్సైటు upsc.gov.in. మరి ఎంపిక ప్రక్రియలో ఎట్లా విజయం సాధించాలి అంటే పేపర్ 1 రాణించేందుకు 6 నుంచి 12వ తరగతి వరకు ఎన్సీఆర్టీ పుస్తకాలను అధ్యయనం చేయాలి. దీనివల్ల అన్ని అంశాల బేసిక్స్, ఫార్ములాలపై అవగాహన ఏర్పడుతుంది. కరెంట్ అఫైర్స్ కోసం ఆర్థిక, రాజకీయ పరిణామాలపై దృష్టి సారించాలి. దీంతో పాటు చరిత్రలో ప్రధానంగా స్వాతంత్ర పోరాటం, ముఖ్య ఘట్టాలు, వ్యక్తులపై అవగాహన పెంచుకోవాలి. ఇటీవలి కాలంలో దేశ రక్షణ, భద్రతా విభాగాల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, కొత్త క్షిపణుల ప్రయోగాలు, దేశ రక్షణ భద్రతకు సంబంధించి పలు దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి తెలుసుకోవాలి. పేపర్ 2లో రాణించాలంటే అభ్యర్థులకు బేసిక్ ఇంగ్లీష్, గ్రామర్పై పట్టుతో పాటు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు ఉండాలి. ఇందుకోసం ఇంగ్లీష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదివి అందులోని ముఖ్యాంశాలతో సొంత శైలిలో పరీక్షల్లో నిర్దేశించిన విధంగా 300 పదాల్లో సారాంశాలను క్రోడీకరించడం ప్రాక్టీస్ చేయాలి. ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులో సక్సెస్ కోసం మొదటి నుంచే ప్రతిరోజు కనీసం 2 గంటలు ప్రాక్టీస్ చేయాలి. ఫిజికల్ ప్రాక్టీస్ ఉదయం వేళల్లో చేస్తే శారీరక అలసటకు దూరంగా ఉండొచ్చు. 60% మార్క్స్ ఎట్లా సాధించవచ్చు అనంటే సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గత 3 ఏళ్ల పరీక్ష ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే మొత్తం 600 మార్కులకు, రాత పరీక్షకు 450, ఇంటర్వ్యూకు 150, 50% మార్క్స్ సాధించిన వారు విజేతలుగా నిలుస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు కనీసం 60% మార్క్స్ సాధించేలా కృషి చేస్తే విజయానికి చేరువలో ఉంది. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ 506 పోస్టుల భర్తీకి సీఏపీఎఫ్ ఏసీ నోటిఫికేషన్. ఏదైనా డిగ్రీతో అప్లై చేసుకోవచ్చు. మీరు 3 దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ప్రారంభ వేతన శాలరీ 56,000 నుంచి 1,77,000 వరకు ఉంటుంది. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.